ఎంత అందంగా ఉన్నావు సుందరి. నిన్ను చూస్తుంటే చంపాలనిపించడం కానీ ఏం చెయ్యను. శిష్యులకు మాటిచ్చాను కదా, తప్పదు. నన్ను చంపేంత ధైర్యం ఉన్నదా నీకు? చంపటం పక్కన పెట్టు, నీకు చేతనైతే నన్ను తాకి చూడు. ఎవ్వడనుకున్నావే ఏమనుకున్నావే ఎవ్వతివే నువ్వు, పట్టుకున్నానంటే పిట్ట పిల్లలాగా నువ్వు కొట్టుకుంటావు. మైసూడే నా పేరు, మంచి మంచోళ్ళనే మంట గల్పినాను. వెనక ముందు దూడకుంట ఎగిరినా వంట ఎముకలేరి వేస్తాను. పిచ్చి పిచ్చి ఆశలు నా మీదనైతే పెట్టుకోకు నువ్వు, నన్ను కాదురా నువ్వు నా నీడ కూడా తాకనే లేవు. మైసూడా నిన్నైతే మతి చెయ్య నీకే పుట్టినాను నేను. మైసమ్మ నా పేరు, నీ మాయలిందో నేను చూస్తాను. ఏమి చూస్తావే ఏం చేస్తావే ఎంతటి దానివే నువ్వు, తాటాకు సప్పుళ్లకు బెదిరెటి కుందేళ్ళిగాను. మనమెక్కిన పుల్లు సింహాలనే మట్టు పెట్టినోన్ని, తీరాది వీరుళ్ళ నందుకొని తిన్నా శక్తిమంతుడు. నాళ్ళు సాగినా నీ ఆటలన్నీ ఈ ఆల్తి నుంచి సాగకుంటా అడ్డుకట్టనే వెయ్యనీకి వచ్చినట్టు దాన్ని. మీరుండగా ఈ చుట్టుపక్కల ఏ చిన్న ప్రాణినైనా సంపగలవా నువ్వు? కాసుకోరనీతో సవాల్ చేస్తున్నా. అరే ఎంత కండ కావురం పట్టి ఉన్న నీకు ఓ మైసమ్మ, మాటలతో రెచ్చగొట్టిన వంటె చూడు తిరుగుతుండే దిమ్మ. మైసమ్మ గానురా నేను, చేతలున్నదాన్ని. చేతనైతే ఒక్కడుగు ముందుకెయ్యగలవేమో వేసుకొని సోసి పిచ్చిదాన సాంబశివునితోని వరము పొందినోన్ని, నీలాంటి తక్కులాడిలెందరొచ్చినా కాల రాసేటోన్ని. రేయ్, కాల రాస్తావో కాల గర్భంలో కలిసిపోతావో కాలమే నిర్ణయిస్తుంది. మైసమ్మనొచ్చాను, ఇక నీ ఆటలు సాగవు. బతుకు మీద ఆశ ఉంటే మనుషుల జోలికి రాకు, బతికిపోతావు. లేదంటే నీ దీపం ఆర్పేస్తాను. ఈ మైసమ్మ నీడ కదులుతున్నంత వరకు నువ్వు ఈ పొలిమేర దాటి ఊర్లోకి పోలేవు. పోరా పో.
జై శక్తి, జై శక్తి. ఏం జరిగింది నాయనలారా? స్వామి, మా కొండాయి మాకు ఏదో పాము గడిచినట్టుంది. కంగారు పడకు నాయన, నేనొచ్చాను కదా, నేను చూసుకుంటానులే. జై శక్తి. లే మామా, లే మామా, లే. దండాలు దండాలు స్వామి. స్వామి, మీరు మామూలు స్వాములు కాదు స్వామి, నా ప్రాణాలు కాపాడటానికి వచ్చిన దేవుడు మీరు. తమరేమనుకోనంటే చిన్న మాట స్వామి. చెప్పు నాయన, ఏమిటా మాట? కాయ కష్టం చేస్తూ ఉన్నదో లేందో తింటూ నిమ్మలంగా బతికే మేము, మాయదారి ఓ రాక్షసి వల్ల రోజు చస్తూ బతుకుతున్నాము. తల్లిదండ్రుల్ని, పెండ్లాం పిల్లల్ని, అన్నల్ని చెల్లెల్ని బలిపెట్టుకున్నాము. అయ్యా, ఎప్పుడెవలి మీద రాక్షసి వడి తింటుందో నాని బుగులు పడుతున్నాము. మా ఊరిలో మీ కాలును పెట్టి సామి మమ్ములను రాక్షసి బారి నుంచి మమ్మల్ని రక్షణ చెయ్యవయ్యా ఓ సామి. ఉన్న వాళ్ళకైనా పానాన్ని భిక్షగా పెట్టవయ్యా మా స్వామి. నాయన, ప్రతిరోజు మీ ఊరి మీద పడి చంపుకు తినే రాక్షసుడు నిన్నటి రోజు ఎవరిని చంపలేదు కదూ? అవును స్వామి, అదే మేము అనుకుంటున్నాం. అది నా ప్రభావమే నాయన. హిమాలయ పర్వతాల్లోని కైలాసాన్ని సందర్శించుకుని నిన్ననే నేను మీ ప్రాంతంలో అడుగు పెట్టాను. అది నా పాద మహిమే సుమా. స్వామి, మమ్మల్ని మీ బిడ్డలు అనుకుని మీరొక్కసారి మా గ్రామంలోకి వచ్చి ఆ రాక్షస పీడని వెరగడ చేయండి స్వామి. బిడ్డలు అంతగా అడుగుతుంటే ఏ తండ్రి మాత్రం కాదనగలడు. జై శక్తి. పదండి. నిదానంగా రండి స్వామి. సంతాన ప్రాప్తిరస్తు.
స్వామి మా సమస్య అన్నీ గమనించాను. ఒక 4 రోజులు మీ గ్రామంలోనే ఉండి ఆ రాక్షసుని బారి నుండి మీ గ్రామానికి రక్షణ చేసే నేను బయలుదేరుతాను. చాలు స్వామి, ఆ ఒక్క మాట చాలు స్వామి. పదండి స్వామి, విశ్రాంతి తీసుకుందరు కానీ పదండి. ఆకలి 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 చమ్మది కోడి పుంజుబాయల చమ్మది కోడిబాయల చమ్మది కోడి పుంజుబాయల చమ్మది. ఇంత చీకట్లో ఎవరబ్బా? ఎవరది? స్వామి మీరా? ఏమిటి స్వామి ఇంత చీకట్లో ఎక్కడికో వెళుతున్నారు? బాధ్యత తీసుకున్నప్పుడు తప్పదు కదా నాయన. అవును స్వామి, మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకులా నవ్వుతున్నాడు? స్వామి 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 నమస్కారం స్వామి. ఏమిటి నాయన, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నారు? స్వామి, రాత్రి ఆ రాక్షసి ఊర్లోకి వచ్చి మనిషి రక్తం దాగి చంపింది స్వామి. మామూలు భయపడకుండా నా దగ్గరకు వచ్చింది స్వామి. నాకేం చేయాలని అర్థం కాక మీ దగ్గరకు వచ్చిన స్వామి. రండి స్వామి.
రండి రండి స్వామి. స్వామి ఆ, విన్నాను నాయన. అయినా నేనుండగా అదెలా సాధ్యం? ఎక్కడో ఏదో జరుగుతోంది. జై శక్తి. ఈ మధ్య మీ ఊరికి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? బాగా ఆలోచించుకొని చెప్పండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా? యాదకొచ్చింది స్వామి, మొన్న మా ఊళ్ళోకి ఒక ఆడమడిసి వచ్చింది. ఎందుకోసం వచ్చింది? ఆ రాక్షసుడి బారి నుండి మమ్మల్ని కాపాడతానని చెప్పింది. ఊళ్ళో ఇంత ఆశ్రయం కావాలని అడగటానికి వచ్చింది. అయినా దాన్ని అప్పుడే తరివేశాం స్వామి. పిచ్చోడా, ఊరి నుండి మీరు వెళ్ళగొడితే అది మీ ఊరి పొలిమేరల్లోనే తిష్ట వేసుకొని కూర్చుంది. అది పొలిమేరలో ఉన్నంత వరకు మీకీ గండం తప్పదు. ఏం చేస్తారో మీ ఇష్టం. దాన్ని మీ పొలిమేర నుండి తరిమెయ్యండి. అది మీకెంత దూరంగా ఉంటే ప్రమాదం కూడా మీకంతే దూరంగా ఉంటుంది. అలాగే స్వామి. రండి దొర. ఏమేం మైసమ్మ, నన్ను ఊళ్ళోకి రాకుండా అడ్డుకున్నావు కదూ. ఇప్పుడు చూడే నీ బ్రతుకు ఏమవుతుందో. ఈ మైసునికి ఎదురు నిలవడం అంటే మరణాన్ని కౌగిలించుకోవడమే. మైసమ్మట మైసమ్మ. మాయదారి మైసమ్మ, ఎవతివే నువ్వు? అసలే ఊరు నీది? మా ఊరికెందుకు వచ్చావు? నువ్వెవరివో మాకు తెలియదు, మేమెవరివో నీకు తెలియదు. ఏమన్యాయం చేశామని పగబట్టి మా ప్రాణాలు మింగుతున్నావు. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టినా పొలిమేర పట్టుకొని వేలాడుతున్నావంటే నువ్వు దయ్యానివా భూతానివా? కష్టమందు మీరు ఉండ్రని కరుణ బుట్టి వస్తినయ్యా. మిమ్ములాను కాపాడే బాధ్యతే నాకున్నదయ్యా. మీరు నన్ను వదులుకున్నా మిమ్ములాను వదలలేక ఊరి పొలిమేరాలోనే ఉంటూ మీకు రక్షణ చేస్తనయ్యా. ఒట్టు కొడుకా మీకు మంచి చెయ్యగా వస్తినిరా. ఓరయ్యల్లారా మిమ్ములాను చల్లగా చూస్తనురా. మీకు మంచి చెయ్యగా వస్తినిరా. ఓరయ్యల్లారా మిమ్ములాను చల్లగా చూస్తనురా. ఛత్! నోరు ముయ్యవే మాయలాడి, మాకు మంచి చేయడానికి నువ్వెంత దానివే? నీ బండారం బయటపడగానే నాటకాలు ఆడుతున్నావా? నీ నాటకాలు బోటు కట్టుకుని ఈ పొలిమేరల నుంచి దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడ కనిపించావంటే ఆడతానమని కూడా చూడం. వెళ్ళిపో. అయ్యలారా, అంత మాట అనకండి. ఇప్పుడే నా అవసరం మీకెంతో ఉంది.
మిమ్మల్ని కాలరాస్తున్న దుష్ట శక్తిని మీరే కోరి తెచ్చుకుని ఊళ్ళో పెట్టుకున్నారు. నా మాట నమ్మండి, నన్ను పొలిమేర దాటనివ్వకండి. అంటే నీ గుట్టు బయట పెట్టిన మా సాములోనే దుష్టశక్తి అంటున్నావా? ఎంత కావరం పట్టున్నావే మైసమ్మ. నిన్ను ఇంకొక గడియ మాట్లాడనిస్తే మాలో మాకే పుల్లలు పెట్టేటట్టున్నావే. ఇంకా దీంతో మాట్లాంట్రా? ఏ టక్కులాడి మర్యాద ఎక్కడి నుంచి నడవ్వే. అది కాదయ్యా, నా మాట వినండి. విన్నది చాలు గాని నడవ్వే. నడవే, నడవమంటుంటే మళ్ళీ నడవమంటుంటే పొలమేర పట్టుకొని పొలమేర పట్టుకోవాలి. నమస్కారం నమస్కారం స్వామిలోరికి నమస్కారం. ఏమిరా ఆనందు, ఆ పేరు పెట్టుకున్నందుకు సార్థకం చేసుకుంటున్నావురా. బరువు బాధ్యతలు లేకుండా రోజు కడుపు నిండా తాగుతూ నచ్చిన తిండి తింటూ ఏ బాధలు లేకుండా హాయిగా బతుకుతున్నావురా. నువ్వెంత అదృష్టవంతుడివిరా ఆనందు. కాని నీ అన్న నీ ప్రవర్తనకు చాలా బాధపడుతున్నాడు కదూ. దానికి నేనేం చేయాలి స్వామి? సుఖపట్టడం ఎలాగో ఆయనకు చేత కాదు, నన్ను కూడా తినలేక ఉండమనడం న్యాయమా స్వామి? నిజమేరా, మీ అన్నది చాలా అన్యాయమే. అది సరే గాని జంతువులే వావి వరసలు మర్చిపోతాయనుకున్నాను గాని చివరకు మనుషులు కూడా మర్చిపోతున్నట్టున్నారు కదరా. ఎవరి గురించి స్వామి మీరు మాట్లాడేది? తల్లి లాంటి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న నీ గురించే మాట్లాడుతున్నాను రా. ఈ విషయం మీకు త్రికాలవేత్తలం, మాకు తెలియంది ఏముంటుందిరా. వివాహం జరిగి ఇన్ని ఏండ్లైనను ఇంకనూ కన్నెచెర తొలగని నీ భార్య కన్నీటి గాథ కూడా తెలుసురా. పాపం, ఆ కన్య కన్నీటి గాథకు కరిగిపోయా. కరుణించాలనుకుంటున్నాను. నీవేమంటావురా? మీ ఇష్టం స్వామి, మీరేమైనా చేసుకోండి. నేను అడ్డం రాను, అభ్యంతరం చెప్పను. కానీ మా విషయం భయపడకురా, నేనెవ్వరికీ చెప్పను. అలాగే నా పనికి కూడా అడ్డుపడొద్దని బయట ఉన్న నీ వదినకి చెప్పు. అలాగే స్వామి, వస్తా. అమ్మా మైసమ్మ, కన్నీళ్లు పెడుతున్నావా తల్లి? ఆదిదేవుని అంశం, ముగ్గురమ్మల మూలశక్తివి. ఈ పరిణామానికే ఇంతగా కలత చెందుతున్నావా? నా బాధ వీరు నన్ను గాయపరిచారని కాదు తండ్రి. కీడు చేసేవారికి నీడను కల్పిస్తూ మేలు చేసేవారిని పారుద్రోలుతున్నా ఈ మనుషుల విచిత్ర ప్రవర్తనను తలుచుకుంటేనే నాకు బాధ కలుగుతోంది తండ్రి. అమ్మా మైసమ్మ, ఈ అమాయక జనులను అపార్థం చేసుకోకు. మబ్బు కమ్మిన వేళ
చంద్రుడెలా మసకబారిపోతాడో మాయ ఆవరించిన వేళ మానవులు తమ సంస్కారాన్ని కోల్పోతారు. ఆ మాయపొరలను మనం తొలగించినప్పుడే మానవులు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆ దిశగా నీ ప్రయాణాన్ని కొనసాగించి లక్ష్య సాధకురాలివి కాతల్లి. అంతిమ విజయం ధర్మానిది. అలాగే తండ్రి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. జై శక్తి. ఏమిటి స్వామి ఇలా వచ్చారు? ఏవైనా కావాలా? చెబితే నేనే తీసుకొచ్చేదానిగా. సుకుమారిని కష్టపెట్టడం నా వంటి సాధువులకు ఇష్టముండదు సుందరి. ఏమిటి స్వామి ఏదోలా మాట్లాడుతున్నారు? మాటలదేమున్నది సుందరి, చేతల ద్వారానే కదా కోరికలు తీరేవి. స్వామి మీ మాటలేవో వక్రంగా వినిపిస్తున్నాయి. నీవు తలుచుకుంటే సక్రమంగానే అనిపిస్తాయి. సుందరి, పెళ్ళైన కన్యగా నీవు పడుతున్న బాధల్ని నేను గమనించాను. నా మనసు కరిగి నీ చెంతకొచ్చాను. నీవు సహకరిస్తే నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్షమించండి స్వామి, నాకు ఎలాంటి కోరికలు లేవు. జై శక్తి. స్వామి, అరిషడ్ వర్గాలను జయించిన దైవ సమానులు మీరు. అలాంటి మీరు నా వంటి అర్భకురాల్ని ఆశించడం తప్పేమీ కాదు సుందరి. అది నీ అదృష్టం. ఒక్కసారి నా కోరిక తీర్చి నన్ను అదృష్టవంతుణ్ణి చేయ. అక్కా వదలు. అక్కా కౌగిలిలో నన్ను బంధించు. నా కోరికను తీర్చు. నా కోరిక తీర్చడం ఒక్కటే నీకు మార్గం. అమ్మా, చిన్నమ్మెందుకు అలా అరుస్తుంది? నీకెందుకే ఆ సంగతులన్నీ? పదా రా. నిన్ను రక్షించడం ఎవరి వల్ల కాదు. జై శ్రీ జై శ్రీ. నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదని చెప్పానుగా.
చెయ్యి పిల్ల కాకి. నీ గుండెలే నీకు. ఏంట్రా టెంగరే, గురువు గారు ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. ఆయన అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదురా. నరమాంసం తిని 4 రోజులు అవుతుంది. ఆకలికి నా పేగులు 61 రకాలు తీస్తున్నాయిరా. అవునరా టెంగరే, నాకు అలాగే ఉంది. ఏం చేద్దాంరా? గురుగారేమో కోపంతో మండిపోతున్నారు. ఈ సమయంలో ఆకలన్నావు అనుకో, ఆయన మరిద్దరి పేకలు కొరికి రక్తం తాగేస్తారేమోరా. అలాగేం కాదులేరా, మన రక్తం ఏ పట్టురుచుంటుందో గురుగారికి తెలియదు కాదు. అలాగేం చేయరా. పద. గురుగారు ఏమిట్రా మీదాస? ఏమి లేదు గురుగారు, ఆకలేస్తుంది. తిండి తప్ప మీ జీవితానికి మరో ధ్యాసే లేదురా. చేతికందిన ఆ పుణ్యవతి చేజారిపోయిందిరా. ఏయ్ పుణ్యవతి, నిన్ను బదులుతాననుకో. నా శక్తులన్నీ ప్రయోగించైనా సరే నిన్ను లొంగ తీసుకుంటా. ఎంత పాపినైతినంటూ తగిన శాస్తే జరిగేనంటూ, ఎంత పాపినైతినంటూ తగిన
తగిన శాస్తే జరిగేనంటూ అల్లాడిపోతుంది ప్రాణం, కన్నీళ్లు వెడుతుంది పాపం. ఎంత పాపినైతినంటూ తగిన శాస్తే జరిగేనంటూ. తన సర్వమనుకున్న మనిషే తనకు కష్టం వచ్చిందాని జాలైనా చూపకుండా అయ్యో ఈసడించి వెళ్ళేనాని. ఇంత చెడ్డ సావాసం చేసినందుకు సిగ్గుపడుతూ నలిగిపోతూ ఆ గుండె నలిగిపోతూ ఆ గుండె పగిలేలాగా మారుతుంటే, నలిగిపోతూ ఆ గుండె పగిలేలాగా మారుతుంటే ఎంత పాపినైతినంటూ తగిన శాస్తే జరిగేనంటూ. ఎంత పాపినైతినంటూ తగిన శాస్తే జరిగేనంటూ. దేవతంటి ఇల్లాలి మనసుకు గాయం చేసి నిజమైన ప్రేమకు తానే ద్రోహమన్న ఉచ్చు వేసి కంటికి వంటికి కలిపి అయ్యో కామపు పొరలే కమ్మి ఉత్తమురాలికి నరకం, ఉత్తమురాలికి నరకం ఇలలో చూపిస్తేనంటూ. ఉత్తమురాలికి నరకం ఇలలో చూపిస్తేనంటూ. ఎంత పాపినైతినంటూ తగిన శాస్తే జరిగేనంటూ. ఎంత పాపినైతినంటూ తగిన శాస్తే జరిగేనంటూ. సహనాన భూమాతాయి కార్యేషు దాసిగా మారి లోకాన ఏ భర్త కూడా చేయనంత అన్యాయం చేసిన ఓపికతోని భరిస్తూ అన్నీ మరచి కంటికి రెప్పై తనకు కంటికి రెప్పై తనకు సేవలందిస్తున్నదంటూ. కంటికి రెప్పై తనకు సేవలందిస్తున్నదంటూ. పశ్చాత్తాపంలోన నలిగి పాపాన్ని కడిగేసుకొని ఆనిముత్యమైన వాడు ఆత్మసాక్షిగా మారినాడు. తమ్ముడు నన్ను మన్నించన్నా. ఎవరా లే నిన్ను మన్నించవలసింది నేను కాదురా, దేవత లాంటి నీ ఇల్లాలు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే ఆ తల్లి చేసిన సేవల వల్లనేరా. దగ్గరున్నప్పుడే మనుషుల విలువని గుర్తించాలి తమ్ముడు. దూరమైతే ఆ ప్రేమలను జన్మలో పొందలేము. రమ్మ రా రమ్మ రా రా అమ్మా పుణ్యవతి, నన్ను క్షమించమ్మా.
ఇన్ని రోజులు నువ్వు అక్క అక్క అంటూ నన్ను ఎంతగానో ప్రేమించావు. కానీ నిన్ను నా చెల్లెల్లాగా చూసుకోకుండా నానా చిత్రహింసలకి గురి చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. నా కడుపును పుట్టిన బిడ్డ బుద్ధి చెప్తే తప్ప నా కళ్ళు తెరుచుకోలేదమ్మా. అంత మాట ఎందుకక్క? నువ్వు నాకంటే పెద్దదానివి, నువ్వే నన్ను క్షమించావు. వద్దమ్మా, వద్దు. తమ్ముడు, నువ్వు మంచిగా మారి మనిషివైతే నిన్ను పుణ్యవతిని శివాలయాన్ని పంపిస్తానని మొక్కుకున్నాను. పుణ్యవతిని తీసుకొని సరదాగా అలా ఊరు చూపించుకుంటూ శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రండి తమ్ముడు. అలాగే వెళ్ళండి. వెళ్ళొస్తా. పద పుణ్యవతి. పుణ్యవతి ఆగు. ఆగమంటుండే ఆగు. ఏమండి, దాహంగా ఉంది. దాహంగా ఉందా? పుణ్యవతి, నువ్వు చెట్టు కింద కూర్చో. నేను వెళ్ళి ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయేమో చూసి తీసుకొస్తా, సరేనా? ఏమిటి పుణ్యవతి, నేను ఆ చెట్టు దగ్గర కూర్చోమన్నాను కదా, ఎందుకు వస్తున్నావు? మీరింకా రావట్లేదని నేనే వచ్చాను. సర్లే, ఈ నీళ్ళు తాగు. మీరు కొన్ని తాగండి. నేను అక్కడే తాగి తీసుకొచ్చాను పుణ్యవతి, కడుపు నిండా తాగు. వెళ్దాం పుణ్యవతి. ఏంటండి ఇక్కడే ఆగిపోయారు? ఏమైందండి అలా నవ్వుతున్నారు? ఎందుకండి అలా నవ్వుతున్నారు? పుణ్యవతి, ఈ మైసూర్ని తప్పించుకొని ఎంత దూరం పోగలవు? నేను మనసు పడ్డానంటే అది నా మనిషి అయి తీరాలి. నువ్వు నా పంజరంలో చిక్కుకున్నావు. ఈ మైసూని కబంధ హస్తాల నుంచి నిన్ను కాపాడే శక్తి ఈ పరిసరాల్లో ఎక్కడా లేదు. మర్యాదగా లొంగిపోయి ఒక్కసారి నా కోరిక తీర్చు. నిన్ను బలవంతం చేసే పరిస్థితిని నాకు తెచ్చిపెట్టకు. బుద్ధిగా లొంగిపోయావంటే గుట్టుగా నా కోరిక తీర్చుకొని పంపిస్తా.
రాసుండదు. ఒక్కసారి నీ కౌగిలిలో బంధించి నన్ను ఉక్కిరి బిక్కిరి చెయ్యి. అంతులేని సుఖాన్ని అందిస్తూ నా ఊపిరైనా తీయి. రాసుండదు. వెళ్దామా? పుణ్యవతి, పొద్దు చాలా ఉంది కదా, కాసేపు ఇక్కడ ప్రశాంతం కూర్చొని ఇంటికి వెళ్దాం. సరేనా? సరే. పుణ్యవతి, చీకటి పడేలాగుంది, వెళ్ళిపోదామా? సరే అండి. పదండి.
అమ్మా పుణ్యవతి, ఇలా రండమ్మా. పుణ్య దంపతులారా, భయపడకండి. నేను మైసుడనే రాక్షసుణ్ణి చంపడానికి పరమశివుని అంశతో జన్మించిన మైసమ్మని. నా అవతార లక్ష్యం పరిసమాప్తమయ్యింది. మైసుని వల్ల మీకు బాధలు తప్పాయి. ఈ అవతారాన్ని నేనిక్కడే చాలించి మైసమ్మ తల్లిగా వెలుస్తున్నాను. నాకు ఊరూరా గుళ్ళు కట్టించి భక్తితో పూజలు చెయ్యండి. ఏడాదికోసారి నా పేరు మీద బోనాలు చెయ్యండి. ఏ తీరును మీరు నన్ను కొలుచుకుంటే ఆ రూపాన్ని నేను కరుణించి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. జాతర బలే